చైర్మన్ గారిని గత 3 నెలల నుండి చేంజ్ చేయాలని చెప్పి ఒక నిక్షేపంతో మా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు అందరూ కలిసి ఈరోజు అవిశ్వాస తీర్మానంలో దాదాపుగా 36 మంది వన్ సైడ్ ఉండి చైర్మన్ దింపడం జరిగింది. అలా అవిశ్వాస తీర్మానానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎస్ మోహన్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే సాయిరెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ మసూర్ గారు, అలాగే సురేంద్ర బాబు గారు, అలాగే కౌన్సిలర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చరిత్ర చేయాల్సిన మన ఆదంలో ఎప్పుడు కూడా స్టేట్ లోనే చిరస్థాయిగా నిలబడే దీనికంతటికి ముఖ్య కారకుడు మన ఆదరణ ఎమ్మెల్యే సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో మంది కౌన్సిలర్లు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు కూటమి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి పార్సాద్ గారు ఎన్నో దుష్ప్రచారాలు చేశారు మా కౌన్సిలర్ల పైన. డబ్బులు తీసుకున్నారు, అది తీసుకున్నారు, ఏదేదో చేసినారు అని చెప్పి ఎన్నో వాగ్దానం చేస్తూ ఏదో చేయాలని చేశాడు. కానీ లాస్ట్కి ఏమైంది, అతనే ఊరేసిపోయినాడు. ఒకసారి ఆలోచన లేని రోజు ఎమ్మెల్యే కూడా లేని రోజు, యాక్చువల్ ఎమ్మెల్యే ఉండాల్సింది ఈరోజు, కానీ తెలుసుకొని ఊరేసిపోయినాడు అది కూడా. కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ అవసరం నెగ్గిందానికి మా కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజు 36 మంది వాళ్ళకి మరొకసారి నేను పేరు పేరున మా వైఎస్ఆర్ పార్టీ తరఫున అలాగే అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అలాగే ఈ ప్రెస్ మీట్ ని కండక్ట్ చేయాలని చెప్పి మొట్టమొదటిగా మన ఎమ్మెల్సీ మసూర్ గారు మాట్లాడాలని చెప్పుకుంటున్నాం. ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో ఆదోని మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2020లో ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని ఈ పార్టీ 2011 స్థాపించినప్పటి నుంచి కూడా ఈ పార్టీ ఈ 2 నినాదాలతో మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ 2 ఆశయాలతోనే మన పార్టీని ముందుకు నడిపిస్తూ మరి ఈ రోజు ప్రజల నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రంలో విశ్వసనీయతలో ఉన్నాడో ప్రజల్లో, అదే విధంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆదోనిలో ఒక నమ్మకాన్ని, కులాలు మతాలు లేకుండా అందరినీ దగ్గర చేర్చుకొని చేసినాడు. కాబట్టి 42కి 41 సీట్లు ఇక్కడ కైవసం చేసుకుంది. అందరి పనులు, అందరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడే ఉండి స్థానికంగా ఉండి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ ఈ రోజు మళ్ళీ కూడా ఈ రోజు ప్రజా విజయం, ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా దెబ్బతీయకుండా ఈ రోజు మళ్ళీ నిలబెట్టుకున్నటువంటి ఘనత ఈ రోజు రాష్ట్రంలో ఆదోని నియోజకవర్గానికి చెందుతుంది. సాయి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం చాలా స్థిరమైనది, చాలా నమ్మకమైనది. ప్రజలందరికీ కూడా సేవలు చేసే భాగ్యం మరి ఆయన నాయకత్వం ఇంకా చాలా అవసరం. అదే విధంగా ఈ రోజు ఈ విశ్వసనీయతను నిలబెట్టుకున్నటువంటి అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గినటువంటి ప్రతి ఒక్క కౌన్సిలర్ కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి ఆదోని ఉన్నటువంటి 36 మంది కౌన్సిలర్లు అందరూ కూడా ఏకదాటి మీద ముక్త కంఠంతో అందరూ కూడా ఏకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ మేమందరం కూడా ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి వారి వెనుకనే మేము ఉన్నామని ఈరోజు నిరూపణ చేయడం జరిగింది. ఈరోజు అవిశ్వాస తీర్మానంలో మనము కలెక్టర్ గారికి ఇచ్చిన దాంట్లో 34 మంది అంటే ఈ రోజు ఒక పర్సన్ కూడా కలుపుకొని ఎవరైతే పోయారో వాళ్ళు తిరిగి మన పార్టీలోకి రావటం ఈ రోజు మనం నిజంగా అక్కడ కూడా గెలిచినట్టుగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ రోజు ఆదోని నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ రోజు మనం ఆ వాతావరణం చూస్తే మున్సిపాలిటీ దగ్గర అసలు ఆ కేరీలో చూస్తే మరి ఈ రోజు వారు ఎమ్మెల్యే గారు వచ్చి ఉంటే మరి ఏమనేవారో
అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంత ఈజీగా ఆదోని నియోజకవర్గంలో కోలుకోకుండా దెబ్బ కొడతారని చెప్పినట్టు వ్యక్తికి ఈ రోజు మా దెబ్బ ఏమో ఈ రోజు చూపించడం జరిగింది. అంతేకాకుండా రేపు జరగబోయేటువంటి ఏ ఎలక్షన్ అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అయితేనేమి, నియోజకవర్గ స్థాయిలో అయితేనేమి, మన వైశ్వమోహన్ రెడ్డి గారు అయితేనేమి, మేమందరం కూడా మీ అందరికి అండదండలుగా ఉండి పార్టీ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుందని ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నుంచి ఉపయోగం లేదు. మీడియా మిత్రులు నమస్కారం, పత్రికా విలేకరులు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు జరిగిన అవిశ్వాస తీర్మానంలో క్రెడిట్ అంతా కూడా కౌన్సిలర్దే. ఎందుకంటే వాళ్ళు సహకరించి ఒక నమ్మకాన్ని నిలబెట్టినారు పార్టీ తరఫున. అందుకే ఏదున్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని ప్రయత్నాలు చేశా, ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా కూడా ఏ విషయానికి కూడా తలంచుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మహిళా కౌన్సిలర్ది, మిగతా కౌన్సిలర్ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా. ఎందుకంటే ఎంతో నమ్మకంతో సీట్లోన ఒక బీసీ మహిళని కూర్చోబెట్టిన తర్వాత ఏదైనా కానీ కౌన్సిలర్ సహకరించాలి. కౌన్సిలర్ సహకరించుకుంటూ పార్టీ అధికారం పోతేనే ఇమ్మీడియట్ గా వాళ్ళు మార్పు కనపడే పరిస్థితి వచ్చింది. ఏదన్నా కూడా ఒకవేళ అధికారం రాష్ట్రంలో పోయినచ్చు, ఈ ఆదోన్లో మున్సిపాలిటీలో మన అధికారమే ఉంది, మన అధికారం ఉంది. ఈ పరిస్థితుల్లో కౌన్సిలర్ చైర్మన్ గారు గమనించుకోకుండా వీళ్ళు తీర్మానం చేసినటువంటి పనులని పెండింగ్ పెట్టడం చేస్తుండే దానికే ఒకసారైనా కౌన్సిలర్ సత్తా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పంతం నెక్కించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఈ విధంగా భయం లేకపోతే కూడా చైర్మన్ కి కౌన్సిలర్ అంటే ఏమి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే వాళ్ళకి గుర్తొచ్చే విధంగా ఉందని చెప్పేసి కూడా ఈ రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది నాకు ఫోన్ చేసి, సార్ మేము 5 మంది కాంటాక్ట్ లో ఉన్నారు, ఏదో డబ్బులు కమ్మడిపోతా ఉన్నారు అని చెప్పినా నేను ఎప్పుడు నమ్మలే. మా వాళ్ళు ఎవరు పోరు, ఎన్ని కోట్లు ఇచ్చినా పోరు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నానని నా నమ్మకాన్ని నేను పెట్టుకున్నాను. కాబట్టి ఏ విధంగా ఎంతమంది ఫోన్ చేశా, ఏ విధంగా చేశా నేను వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి చేయలే. ఏదన్నా అందరూ కాంటాక్ట్ లో పోతా ఉంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మన పార్టీ గౌరవం సార్, ఈ రోజు మనం చైర్మన్ దించకపోతే మనకి మనగడే ఉండదని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళు వచ్చిందనేది కూడా మాకు తెలియజేశారు. వాళ్ళంతా కూడా ఏదన్నా అలాంటి పరిస్థితుల్లో ఏకదాటిగా వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటూ ఈ రోజు మన మున్సిపాలిటీని మళ్ళా మనం అనుకున్నట్లుగానే మన వాడిని చైర్మన్ గా చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ కౌన్సిలర్లు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే మన పనులు కావాలా, ఇంకా 1 year టైం ఉంది. 1 year లో 60 పైన సభలు వస్తా ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళు డెవలప్మెంట్ చేయాలా, దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మళ్ళా వీళ్ళ మీద విశ్వాసం పెరగల్లా. మళ్ళా నెక్స్ట్ కి వీళ్ళందరికీ ఎవరైతే ఈ రోజు ఉన్నారో ఆ వార్డులలో ఒక్క సీటు కూడా ఇంకోరికి ఇవ్వకుండా మామికి గౌరవం పెట్టినటువంటి పార్టీ గౌరవం పెంచినటువంటి వీళ్ళకే మళ్ళా సీట్లు కేటాయిస్తాం. ఏ విధంగా కూడా వెనుకడికేసే పరిస్థితి. ఓడతారో గెలుస్తారో దైవాధీనం, ప్రజలు సహకారం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని ప్రజలు గౌరవిస్తారు, వాళ్ళు కూడా ప్రజలు గౌరవిస్తారు. ప్రజలకు గౌరవం ఇచ్చి ఈ రోజు ఎలాంటి వాటికి లొంగకుండా ధైర్యంగా నిలబడి మన పార్టీ ప్రతిష్ట పెంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయతకి నిదర్శనం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంటా. ఏదన్నా ఈరోజు ఆధారపడి చూస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేవాళ్ళు అడగరాదు. ఎందుకంటే వాళ్ళు మనకింటే వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు వెలుగుస్తా ఉంటారు ఇప్పుడు ఏమన్నా కూడా. ఎందుకంటే ఇలాంటి బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించి
వాళ్ళకి మనగడ లేకుండా చేసే పరిస్థితి చేస్తున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఈ రోజు ఈ విధంగా అవమానం జరిగిందని చెప్పేసి వాళ్ళంగా సంతోషంగా ఉంటారని చెప్పేసి చెప్పడం చేద్దాం. ఏదన్నా ఒక మెంబర్ ఆయన ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ ఎవరు ఎమ్మెల్యేగా అది ఖచ్చితంగా ఉండాలా ఈరోజు. ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో మా పార్టీ నాయకులు కౌన్సిలర్లు సత్తా ఏమో చూపిస్తామని చెప్పి చేద్దాం. అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కౌన్సిలర్ పోలే, ఏదో ఫస్ట్ టైం గెలిచినట్టు పోయినారో మాట్లాడతామని వస్తాం అంతవరకే. ఏదన్నా మన ఎమ్మెల్యే అధికారం అక్కడ పనిచేయదు. అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్ హాల్కి పోయి కౌన్సిలర్ కూర్చోబెట్టి మాట్లాడి తన పనులు చేసుకోవడానికి తన ఆదాయం చూసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఏ రకంగా కూడా వాళ్ళలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయలే. మళ్ళా అందరూ చెప్తారని మీ అందరూ మన పోతూ చెప్పిపోయినాడు 4 కోట్లు తీసుకొచ్చాడు. దాన్ని ప్రూఫ్ చూపేయాలంటే చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ₹1 కోటి వచ్చాయని అందరికి తెలుసు. ఆ ₹1 ఏమైందో కూడా తెలుసు. ఏ విధంగా దాన్ని దిగమిగినారో అందరికి తెలుసు. ఏదన్నా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్కి ఆ వచ్చిన ₹1 తలాకి ₹10,00,000 ఇచ్చినా కూడా ఆ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉండే. సిల్ట్ తీస్తాడు. సిల్ట్ ఎవరికి కావాలి? సిల్ట్ ఎట్లా ఎండాకాలం ఈ టైంలో మామూలుగా మన మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారానే ఆ సిల్ట్ తీస్తారు. ఏం ప్రాబ్లం లే. ఎక్కడ సిల్ట్ తీసారో తెలుసు. ఇంత మీడియా ఉంది, పత్రికా విలేకరులు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నాయి. సిల్ట్ ఎక్కడ తీసారని చెప్పేసి కూడా అడగలేని పరిస్థితి ఆదోనిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పడం చేస్తా. ఏదున్నా కూడా ఆయన వచ్చిండేది ఏమి వలసలు ఏ విధంగా పోయి సంపాదించుకొస్తారో వలస పక్షాలు వచ్చారు, సంపాదించుకుంటాడు, పోతాడు. అంతేగాని ఏ రకంగా కూడా ఆధునిక డెవలప్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 నెలలుగా చూసాం. ఆ 10 నెలలలో ఆయన మీటింగ్లు విన్నారే తప్ప ఏ ఒక్కటి కూడా ఆదోనిలో డెవలప్మెంట్ చేస్తామనే ఆలోచన ఆయనకు రాలే. ఎందుకంటే మన ఆదోని ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం, ఇక్కడే చదివినాం. కాబట్టి మనం ఏమని చేస్తామన్నా మనకి అభిమానం, మన ఆదోని బాగా అభివృద్ధిలోకి తీసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఆంధ్ర ప్రజలు గెలిపించిన తర్వాత నేను ఏ విధంగా కూడా పనులు చేయలేదు అని చెప్పే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు బాగా పనులు చేశాం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లో సంబంధించాక డబ్బులు రిలీజ్ చేసి పని చేశాం. ఆ రోజు ఉండే పరిస్థితిలో రాజశేఖర్ గారు వచ్చినప్పుడు పెద్ద తొమ్మిదిలో సంబంధించాడు. ఉరుకుందలో అప్పుడు సంబంధించిన ఏర్పాటు చేశాం. అదే కాకుండా బైపాస్ రోడ్ ఏర్పాటు చేశాం రాజశేఖర్ కాలంలో. ఆ రకంగా అన్ని ఏరియాల్లోన మనకు వచ్చిన మున్సిపాలిటీ ఫండ్స్ తో అన్ని సిమెంట్ రోడ్లు కూడా ఏర్పాటు చేశాం. శంకర నగర్ కానీ, వాల్మీకి నగర్ కానీ, తర్వాత ఎన్ని క్రాంతి నగర్ కానీ, ఈ రకంగా అన్ని వాళ్లలో ఎక్కడెక్కడైతే ఆ రోజుల్లో డివైఎఫ్ఐ ఫండ్ ఏదో ఫండ్స్ ఉన్నప్పుడు బ్రిటిష్ ఫండ్స్ దాని ద్వారా చేయగలిగినాం. అవకాశం తెలుగుదేశం వాళ్ళు తీసుకోకపోతే మనం అవకాశాన్ని తీసుకొని అది మురగబడిన దాన్ని బయటకు తీపించి ఆ కార్యక్రమాలన్నీ చేసి నీళ్లు ఇబ్బంది లేకుండా కలవాయిలో కూడా పైప్ లైన్ వేసి రోడ్లు వేసి అన్ని రకాలుగా మనం డెవలప్ చేసిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మనమే ఊరికే కాలే. ఏదన్నా ఆ రోజుల్లో రాజశేఖర్ గారు బ్రిడ్జ్లు కూడా మనకి శాంక్షన్ ఇచ్చాడు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్ లో భాగంగానే మనకి మెడికల్ కాలేజ్ రాని పక్షంలో మనం పోయి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి 4,75,00,000తో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. అదే కాకుండా బైపాస్ రోడ్ 3 చోట్ల బైపాస్ రోడ్ వచ్చింది సార్. ఇంకొక గ్యాప్ మిగిలింది. ఆ గ్యాప్ ను కంప్లీట్ చేయమంటే సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ నివేదికలు పంపించి దాని ద్వారా పార్లమెంట్ లో తీర్మానం చేసి దాన్ని మనకి ఈ రోజు దాదాపుగా 260 కోట్లతో మనకు శాంక్షన్ ఇచ్చి ఈ రోజు స్టార్ట్ జరిగిన పరిస్థితి ఉంది. అదే కాకుండా డిగ్రీ కాలేజ్ కోసం ఆ రోజుల్లో విద్యార్థులంతా ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో రకాలుగా రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి. ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పించే పరిస్థితి చేశాం. బైపాస్ రోడ్ ఇచ్చాం, డిగ్రీ కాలేజ్, ఇన్ని రకాల పాలిటెక్నిక్ కాలేజ్ కూడా బిల్డింగ్లు ఏర్పాటు చేశాం. ఈరుగా కూడా డబ్బులు శాంక్షన్ చేయించి ఈరోజు స్టార్ట్ చేసాం, టెండర్ పిలిచి. అదే కాకుండా ఎన్నో రకాలుగా ఆ రోజుల్లో ఎంపీగా ఉన్న రేణుకమ్మ గారు ₹1 ఇచ్చి సాధికార స్టార్ట్ చేస్తే ఇంతవరకు అది మళ్ళా కంప్లీట్ కాని పరిస్థితి. ఒకటే చెప్తాను, సమ్మర్ సోర్సెస్ ట్యాంక్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. దాన్ని ఏ విధంగానైనా దాదాపు 30 కోట్లు తీసుకొచ్చి ఆ ట్యాంక్ ఏర్పాటు చేసే విషయాన్ని కూడా
ఏ రోజుల్లో మనము ప్రచారంలో చెప్తే ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా దాని గురించి పట్టించుకోవడం లే. ఏదున్నా కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఆ సమస్యల ట్యాంక్ గురించి కూడా పట్టించుకోవడం. దాదాపుగా 3 లక్షల జనాభా ఉన్న ఆదోని ఈ రోజు ఆ నీళ్ళ పరిస్థితి ఏదైనా అయిందంటే తాగేదానికి నీళ్లు ఉండవని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ఈ విధంగా ఒక అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు కాబట్టి ఇదే ఎమ్మెల్యే గారు వీటి మీద దృష్టి పెట్టి ఏదైనా గాని సాధించుకురావాలి గాని ఏది లేకుండా అసెంబ్లీలో మాట్లాడితే ఊరేగింపులు చేసుకుంటారు. అసెంబ్లీలో అందరూ మేమే మాట్లాడలేదా? అవసరమైన మాట్లాడడం, అవసరమైన తీసుకొచ్చాం. మీ మాదిరిగా ఊరికే మాట్లాడి ఊపుదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే అసెంబ్లీలో నేను గొప్పగా మాట్లాడుతున్నానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అనుకుంటారే అనే ఆలోచన వాళ్ళు ఉన్నారే అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. అదే విట్టా రమేష్ ఎంత బాగా చెప్తా అంటే ఆయన ఎవరు అసెంబ్లీలో మాట్లాడేది మా ఎమ్మెల్యే మాట్లాడినట్లు అంటది. ఏం మాట్లాడితే ఉపయోగం ఏముంది? మేము మాట్లాడినాము, ఉపయోగకరమైన మాట మాట్లాడినాము, కావాల్సిన తెచ్చుకున్నాం. మీ మాదిరిగా అనవసరమైన మాటలు మాట్లాడి ఏదో రకంగా మాట్లాడినామని అనిపించుకునే పరిస్థితి వాళ్ళ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో అలాంటి వాళ్ళ సంతృప్తి కోసమో ప్రజలు మభ్య పెట్టాలని మా ఎమ్మెల్యే మాట్లాడే అసెంబ్లీలో అంటారు. అందరూ మాట్లాడినాం అసెంబ్లీలో. ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మాట్లాడేది కాదు. నీవు ఏదైతే ఆదరణలో ఉన్నాయో డిపార్ట్మెంట్ తరఫున అందరూ పిలిపించుకొని నీకు ఏదేదైతే కావాలో ఆదరణ చెప్పేసి అడిగి దాన్ని ఎస్టిమేషన్ వేయించి దాన్ని సీఎం గారికి రిప్రజెంటేటివ్స్ అందియాలి. వాళ్ళు సంతకం పెడితే ఏ డిపార్ట్మెంట్ పోలో ఆ డిపార్ట్మెంట్ పంపించి దాని మీద మనము కవర్ చేసుకోవాలి. మన ఊరికి ఇచ్చినాలే సీఎం సంతకం పెట్టాలో కాదు, మనము దాని మీద ఏ డిపార్ట్మెంట్ అయితే ఏదైతే అడిగినామో దాని మీద శ్రద్ధ పెట్టి పోయి తిరిగితే తప్ప జరిగే పనులు కాదు. మళ్ళీ ఈ విధంగా సంబంధించిన మంత్రి గాని సంబంధించిన వాళ్ళు గాని సెక్రటరీలు గాని వాళ్ళ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని దాన్ని సాధించే పరిస్థితి ఉండాలి. కానీ ఏమీ లేకోకుండా ఇక్కడ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా ఏ విధంగా మనకి ఆదాయం వస్తుంది, ఏ విధంగా మన వాళ్ళని పంపించి ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఆలోచనతోనే మనం ఇన్నాళ్ళు చూసాం. ఏమిది ఎప్పుడు లేని దౌర్జన్యాలు ఆందోళన బీజేపీ పార్టీకి మర్యాద లేకుండా, అంటే బీజేపీ పార్టీ అనేది ఒక సెంట్రల్ లో ఉన్న నేషనల్ పార్టీకే గౌరవం లేకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తుండే తీరును చూస్తా ఉంటే అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఏది చేసినా కూడా ఏది ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, సారీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పినారు, ట్రాక్టర్ వాళ్ళకి అంతా కూడా ఫ్రీ ఇసుక ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు, ఏ విధంగా కూడా అభ్యంతరం లేదని చెప్పేసి ఒక జీవో కూడా పాస్ చేశాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళు బతికే బతుకులు వాళ్ళ ట్రాక్టర్లు కంపెనీల్లో తీసుకొని వాళ్ళ లోన్ ద్వారా కట్టుకునేదానికి ప్రయత్నం చేసే విషయంలోన వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసుకుంటా ఉంటే ఆ ట్రాక్టర్ లోన్ నిలబెట్టేది, ట్రాక్టర్ లో తోలాలనేది, లేకపోతే కప్పం కట్టమనేది, ఈ విధంగా ఈ రోజు ఆందోళన ప్రజలు చూసేది అనే విషయాన్ని మేమంతా చూస్తా ఉన్నాం. ఏ విధంగా కూడా ఏం జరుగుతా ఉంది, అదేదో దానా కోళ్ళకు దానా వేసేవాళ్ళు ఏదో వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు అన్ని రకాలుగా అన్ని పర్మిషన్లతో వాళ్ళు పోతా ఉంటే ఆ లారీలు నిలబెట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టి పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను, సార్ మీకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉన్నా మీ డిపార్ట్మెంట్ ద్వారా చేయండి, తప్పులే. అనవసరంగా ఒక పార్టీని పట్టుకొని ఆ పార్టీ నాయకులు చెప్పింది మీరు వింటూ పోతే మీకు తలమించిన భారం అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజున వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే చేస్తున్నారు కానీ మీకు ఎలాంటి డిపార్ట్మెంట్ కి ఎలాంటి మీకు అవకాశాలు లేవు. ఏదన్నా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకొని మీ ద్వారా కార్యక్రమాలు చేసి వాళ్ళ లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తా ఉండే పరిస్థితి కూడా ఆందోళన జరుగుతా ఉంది. దయచేసి కూడా చెప్తాను, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ఏదో ట్రాక్టర్లు ఇసుక తోలినంత మాత్రాన వాళ్ళకి ఏదన్నా ఇచ్చిన చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారంగా ఫ్రీ ఇసుకే కాబట్టి వాళ్ళు ఏదో మీరు డిమాండ్ చేస్తే ఏమైతారంటే అక్కడ రేట్లు పెరుగుతాయి. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ఇంకో విధంగా ఏదో చేసుకునే వాళ్ళకి కూడా డిమాండ్ పెరుగుతాయి. అట్లా కాకుండా ఉండాలంటే వీళ్ళకి ఏమీ లేదు కాబట్టి ఫ్రీ ఇసుక కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ ట్రాక్టర్ బాడీగా పడుతూ వాళ్ళ డీజిల్ పడుతూ మొత్తాలు పడే విషయాన్ని
వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ తక్కువ రేటుకి ఇస్తారు. మీరు డిమాండ్ పెట్టారంటే 5,000 6,000కి ఇస్తారు. ఆ పరిస్థితుల్లోన ప్రజలు దెబ్బతింటారు అనేది కూడా గమనించాలి డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఒకటే ప్రభుత్వం ఉండేది. ఎందుకంటే మా ప్రభుత్వంలో కూడా చెప్పినా ఏ డిపార్ట్మెంట్ ని ఎప్పుడు వాడుకోలే. ఏదున్నా కూడా న్యాయంగా చట్టపరంగా చట్టం తన పని ఏ విధంగా చేసుకుంటా పోతా ఉందో ఆ విధంగా చేసుకున్నప్పుడే మనకి ప్రజలు సురక్షితంగా ఉండాలని కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇష్టానుసారంగా అధికారంలో ఉందని చెప్పేసి మొన్న ఏం జరిగింది, అవిశ్వాసం తీర్మానం పెట్టింటే పర్మిషన్ లేకుండా బీజేపీ వాళ్ళు రథ చైతన్య రథం తీసుకొని దాని ద్వారా ప్రచారాలు చేసి డబ్బులు అమ్ముడుపోతున్నా అని చెప్పేసి ఏ రకంగా ప్రయత్నాలు చేసి అక్కడ జనం వినియోగస్తులు లేరు. ఎందుకంటే న్యాయబద్ధంగా మనం కూడా ఆ రోజుల్లో ఉన్న డబ్బు ఆశపడలేని ఏదన్నా ప్రజలు ఇచ్చిన సహకారానికి మేము కూడా మంచి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది. అన్ని పుకార్లు వచ్చినాయంటే ఆ రోజు ఎవరైతే 2 కోట్లు ఇస్తా ఉన్నారు 2 కోట్లు ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యేకి అని చెప్పేసి ప్రచారం జరిగిందో అందరూ అనుకున్నట్టుగా ఆశ్చర్యపడేటట్లుగా మనం కూడా నీతి నిజాయితీగా వాల్మీకి సోదరులకి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి చైర్మన్ పదవి ఇచ్చే పరిస్థితి చేశాం. మళ్ళీ ఈ రోజు వాళ్ళే ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారో కూడా మనం గమనించాం. ఏదున్నా కూడా మా వాళ్ళు పట్టుదలతో 35 మంది వాళ్ళు చేసే విషయాల్లో అవమానం భరించలేక ఏ విధంగా వాళ్ళ దించే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఏకదాటిగా మా కౌన్సిలర్ అంతా కూడా ఐక్యతతో ఉంటూ ఈ రోజు ముందు పోయే పరిస్థితి కూడా జరిగింది. అందుకే ఏదున్నా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదున్నా ఇలాంటి పరిస్థితి జరగాల, జరిగితేనే ఎవరికైనా కానీ భయం ఉందా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నా నేను, మీరు ఈ రోజు ఈ విషయంలో కూడా ప్రతి వారు చూశారు. మా కౌన్సిల్ అంతా కూడా ఏకతాటిగా నిలబడి ఈరోజు అవిశ్వాస తీర్మానంలో నెగ్గుకొని వచ్చిన పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. పార్టీ పరంగా కూడా గౌరవం నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట పెంచారు. ఆదరణలో కూడా మాకు గౌరవం పెరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా మా వారి మరోసారి ఈ ఘనత మా కౌన్సిలర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతాను. మా ఎమ్మెల్సీ కూడా ఎక్స్ట్రా ఆఫీసర్ మెంబర్ ఆయన కూడా ఈరోజు పాల్గొన్నాడు. ఎందుకంటే ఆయన బాధ్యత అది. మళ్ళీ ఇది ఎమ్మెల్యే గారు ఎందుకు బాధ్యత తీసుకోలేదని కూడా గమనించుకోవాలి. మా పార్టీ వాడు మేము అవిశ్వాసం తీర్మానం పెట్టుకుంటే ప్రతి వాళ్ళు ఫోన్ చేసి, ఒక పిఏ ఉన్నాడు, ఆ పిఏ ఫోన్ చేసేది, ఈ విట్టా రమేష్ ఫోన్ చేసేది, మల్లప్ప కూడా చేశాడు. అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేసినా కూడా మా వాళ్ళు ఏ విధంగా కూడా లొంగలేదని చెప్పేసి కూడా ఏ విధంగా ఎందుకు లొంగుతారు? ఏం వాళ్ళకేమి లేఖగా లొంగుతారా? ఏదన్నా ప్రజలు ఇచ్చిన తీర్పుకి వాళ్ళు తలొకినారే కానీ ఏ విధంగా కూడా వీళ్ళు పెట్టే ప్రలోభాలకు లొంగలేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉన్నా. అందుకే ఏదన్నా కూడా మా వాళ్ళు ఎప్పుడు కూడా మా పార్టీ ఏ విధంగా బలంగా ఉంటుందంటే ఈ రోజు ఈ తీర్మానమే నిదర్శనం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా ప్రత్యేకంగా మా మహిళా కౌన్సిలర్లకి జెంట్స్ కౌన్సిలర్లకి అందరూ కూడా నేను నా తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇవన్నిటికీ ముఖ్య కారణాలు ఏమిటంటే ఏదైనా కానీ జిల్లా స్థాయిలో మన ఎస్వి మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఆయన అధ్యక్షుడిగా ఎంతో కృషి చేస్తా ఉన్నట్టు పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ సురేంద్ర కూడా మన పార్టీ పరంగా కూడా బాగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఆయన ఇన్ఛార్జ్ గా మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఏదన్నా కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే స్పందిస్తారు. ఆ రోజు ఈ అవిశ్వాసం తీర్మానం పెట్టాలా కలెక్టర్ దగ్గర పోవాలంటేనే ఇమ్మీడియట్ గా ఆయన రెడీ అయిపోయి మేము పోయిన వెంటనే వచ్చేసి కలెక్టర్ తో మాట్లాడి సార్ త్వరగా ఈ అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడి ఈ రోజుకి అది ముగిసిందంటే ఈయన పాత్ర కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతారు. ఒకటే చెప్తాను, ఎస్వి మోహన్ రెడ్డి గారు చరిత్ర ఇది రాష్ట్రంలో చరిత్ర సృష్టించారు. వేరే పార్టీలు ఎన్నో రకాలుగా మన పార్టీ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి వాళ్ళు ఏదో రకంగా పంపబెట్టి వాళ్ళు ఏదో రకంగా భయపెట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ అది కాదు, మన పార్టీ వాళ్ళే మన వాళ్ళ మీదే అవిశ్వాసం తీర్మానం పెట్టి ఇది రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించారని చెప్పేసి చాలా సార్లు ఎస్వి మోహన్ రెడ్డి గారు అన్న పరిస్థితి అందరూ విన్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే నిన్ననే ఎస్వి మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి బాధ్యతాయుతంగా ఎస్పీ గారికి పోయి ఈ విషయాన్ని అవిశ్వాసం తీర్మానం పెడతా ఉన్నాం సార్, ఎలాంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత మీదని చెప్పేసి కూడా ఆయన పోయి నేను చెప్పిన వెంటనే మాట్లాడి డిఐజీతో మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ చేయించి
అన్ని రకాలుగా బాధ్యతాయుతంగా పార్టీ ప్రతిష్ట పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని పెట్టినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారికి కూడా నేను ప్రత్యేకంగా ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పేసి సురేంద్ర గారు కూడా ఈ విషయాన్ని నేను ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా కూడా జిల్లా బలంగా ఉందానికి కారణం ఏమంటే ఎస్వి మోహన్ రెడ్డి లాంటి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండడం కారణం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎక్కడంటే ఎక్కడ ఏమైనా జరిగిందంటే ఇమ్మీడియట్ గా స్పందిస్తాడు. నేను రాను, నాకు టైం లేదు, నాకు ఎక్కడికో పోతున్నా పరిస్థితి, సార్ నేను వచ్చే తీరుతాను, నేను వచ్చి అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దాని మీద పోరాటం చేస్తానని చెప్పేసి ఒక కంగణం కట్టుకొని జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్న పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మమ్మల్ని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారు, మీరు ఏదన్నా అధ్యక్ష పదవి ఉంటారా, మీకు ఏమైనా అవకాశం ఇస్తా చేస్తారంటే వద్దు, సరైన వ్యక్తి ఎస్వి మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మా అందరి సపోర్ట్ తో ఆయన అధ్యక్షంగా చేసినందుకు ఈ రోజు మన జిల్లాలో అన్ని బాధ్యతాయుతంగా పనిచేసుకుంటూ ఈ రోజు మన పార్టీ ప్రతిష్ట పెంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందు పోతా ఉన్నారని కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు చూడండి, చెప్తేనే వెంటనే పొద్దున్నే వచ్చాడు, మార్నింగ్ నేను వచ్చాడు ఉంటాను, ఏ సమస్య వచ్చినా కూడా మనం అంత ఎదుర్కొందామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైనా అంటే టీడీపీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి పాపం నేను అన్నారు, మనము బీజేపీ వాళ్ళు ఏదైనా కానీ జిమ్మికలు చేసే పోయే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అది వాళ్ళకి అర్థమైపోయింది బీజేపీ వాళ్ళు కూడా ఇది జరిగే పని కాదని చెప్పేసి. ఎందుకంటే ఎవరు లొంగే పరిస్థితి లేరని తెలుసుకున్నారు కాబట్టి ఉడాయించినారు అంతా కూడా. లేకపోతే ఏదో రకంగా ఒకరు ఇద్దరు పోయినా కూడా ఏదో మా గొప్ప అనుకుంటుండ్రి. ఆ పార్టీలో పోయినా మన పార్టీలోకి వచ్చినారు. ఆ పార్టీగా అవమానకరంగా ఏదో 5 మంది వచ్చారని గొప్ప చెప్పుకునే వాళ్ళు ఒక పార్టీ కౌన్సిలర్ మళ్ళా వాసిం దగ్గరకు వచ్చేసి నేను తప్పు చేశాను, నేను పోయింటే తప్పు చేశాను అని చెప్పేసి. అదే కాకుండా ఖలీల్ గారు కూడా ఏమన్నాడంటే నేను అబద్ధాలు చెప్పినాను ఆ రోజు ఎమ్మెల్యే ఇట్లా అన్నాడని చెప్పేసి, నా మీద నేను అన్నానని చెప్పేసి ఏదో అబద్ధాలు చెప్పినా అని చెప్పేసి కూడా పబ్లిక్ ముందే చెప్పినాడు. అంటే ఏదున్నా కూడా ఆ గౌరవాన్ని తెలుసుకున్నారు, పార్టీ గౌరవాన్ని తెలుసుకున్నారు, వాళ్ళు చేసింది తప్పును తెలుసుకున్నారు. మళ్ళా మా పార్టీలోకి కన్న పార్టీ అంటే కన్న తల్లి లాంటి పార్టీలోకి వచ్చినారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాసం కానీ వాళ్ళ నాయనకు కానీ అక్కడ ఉన్న మైనార్టీ సోదరులకు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చెప్పినారు మనకి ఇది తగ్గదు, బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయంలో. అందుకే వాళ్ళంతా కూడా మళ్ళా రీకాల్ చేసుకుని మళ్ళా మన పార్టీలోకి పోదామని చెప్పేసి వచ్చి ఎంతో ప్రాధాన్యపడిన తప్పు చేశాము, నువ్వు క్షమించాలని చెప్పేసి నాకు అడగడం జరిగింది. నాకు అలాంటివన్నీ ఏమి లేదు, మీరు తెలుసుకున్నారు అంతే చాలని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు ఈ పరిస్థితి ద్వారా ప్రతి విషయాన్ని మీకు చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నారు పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, ఎక్కడ ఏది అన్యాయం జరిగినా మనం ముందు ఉండాలి. ఎందుకంటే ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది, ఏది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఈ రోజు మన పార్టీ గట్టిగా ఇచ్చిన మాట నిలబెట్టిన పరిస్థితి మన పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ గౌరవాన్ని ప్రజల్లో ఉంది, ఆ గౌరవం ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ రోజు మనము మన పార్టీని పెంచుకుంటూ మన భవిష్యత్తు ఉండాలంటే మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి కావాలా. ఇక్కడ మన తరఫున మీ అందరి తరఫున మీ అందరి సహకారంతో ప్రజల సహకారంతో మళ్ళా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి మనం చేయాలని చెప్పేసి కూడా కార్యక్రమం ప్రతి వారిని కోరుతా ఉన్నారు. ఎందుకంటే 41 వార్డులో మనము గెలిచి ఈ రోజు ఓడిపోయినా అంటే కూడా చాలా బాధాకరం. ఎందుకంటే 2009లో అదే జరిగింది, 41 సీట్లు గెలిచాం ఆ రోజు కూడా. మళ్ళా ఈసారి 41 సీట్లు గెలిచాం. నాకు అబద్ధ అనుమానం వచ్చింది, ఎందుకంటే 2009లో మరి 41 సీట్లు ఉన్నప్పుడే ఓడిపోయినాం. మళ్ళా నేను గెలిచిన 41 సీట్లు వచ్చినప్పుడు అనుకున్నాను ఇదేదో తేడా వస్తుంది, 2025 గ్యారెంటీగా ఓడిపోతుంది. అట్లే అయింది, అది నా అనుమానమే కరెక్ట్ అయింది. ఎందుకంటే మన వాళ్ళు కూడా ప్రజల్లో ఉంటూ రాజకీయం అనేది ఒక వరం, అది భగవంతుడు ఇచ్చిన వరం, అందరూ రాలేదు కౌన్సిలర్లు. ఆ వరాన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలంటే ప్రజల్లో ఉంటూ మమేకం అయిపోయి ఆ సమస్యలు ఏదైనా ఉన్నా నచ్చ చెప్పి ఆ రకంగా ముందుకు పోతే ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే గడప గడప తిరిగినా ఎక్కడ కూడా మనం వారి మీద వ్యతిరేకత వచ్చినా సమాధానం ఇచ్చినాం. ఏదున్నా కూడా మనకి ఎవరు కూడా సమాధానం చెప్పుకుని ముందుకు పోలే. అన్ని రకాలుగా ఆ రోజు ఏమన్నారంటే కాయగూరల రేటు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయన్నారు అబద్ధంలో. ఈ రోజు తెలిసింది వాళ్ళంతా కూడా కాయగూరల రేటు విపరీతంగా పెరిగినాయి, నూనె రేట్లు పెరిగినాయి, పేద ప్రజలు తినే పరిస్థితిలో లేదు. కరెంట్ ఛార్జీలు అంటూ 15,500 కోట్లు భారం వేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా అంత పెంచలే. పేదోడిని దృష్టిలో పెట్టుకొని
అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా మీ అందరూ చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా మీడియా కూడా పత్రిక వాళ్ళు కూడా సహకరించినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి కౌన్సిలర్ కి, కౌన్సిలర్ భర్తలకి, ప్రతి పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, మన పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విజయం ప్రజలదే, ఈ విజయం మనదే ఏదన్నా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు చేసుకోవడం నమస్కారం. ఎందుకంటే ఎస్వి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా కోరుతాను. ఈరోజు అన్ని విషయాలు కూడా పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూలంకషంగా చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు ఆదోళన చూస్తే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం ఎవరంటే ఆదోళన అనేటువంటి కౌన్సిలర్లు ఈరోజు నిరూపించారు నమ్మకానికి నిదర్శనమని. చాలా మంది పార్టీ అధికారం పోయిన తర్వాత కౌన్సిలర్లు వెళ్ళిపోయినారు, కార్పొరేటర్లు వెళ్ళిపోయినారు, ఎమ్మెల్సీ సీట్లు నమ్మి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చే వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ అతి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యసభ సీట్లు ఇస్తే కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. కానీ ఒక్క సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం మాత్రమే ఇక్కడ నేను అవిశ్వాస తీర్మానం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు వెహికల్ ఉన్నప్పుడు చెప్పినాను, నేను ఇట్లా సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ కౌన్సిలర్లు అందరూ అవిశ్వాస తీర్మానం ఇచ్చినారు, మనకు కలెక్టర్ డేట్ ఇవ్వాల్సి ఉండేది అంటే అందరూ ఉన్నారా, మీకు కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉందా అని అడిగితే ఉంది అన్నాడు. వాళ్ళందరినీ నిలబెట్టుకోగలుగుతారా, వాళ్ళందరిలో మళ్ళీ ఎవరైనా పోతే ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు. నేను కూడా మామతో మాట్లాడినప్పుడు అన్నాను, మామ ఆలోచించు, ఇది స్టేట్ లో ఫస్ట్ టైం అవుతుంది, మనం ఇచ్చిన తర్వాత ఎవరైనా పార్టీ మారి పొరపాటున మన ఫెయిల్యూర్ అయితే మనకు చాలా పార్టీకి ఇబ్బంది అవుతుంది, నీకు ఇబ్బంది అవుతుంది, ఒకసారి ఆలోచించంటే ఒకటే మాట చెప్పినాడు, నా కుటుంబ సభ్యుల మీద నాకు ఎంత నమ్మకం ఉందో మా కౌన్సిలర్ల మీద ఎంత నమ్మకం. నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పుడు అదే చెప్పినాను. సాయి ప్రసాద్ రెడ్డి గారు చాలా నమ్మకంగా ఉన్నారు. వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ లెటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కర్నూలులో కూడా నేను వాళ్ళని కలిశాను. వాళ్ళందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారిని కాదని ఒక ఇంచు కూడా పక్కకు పోయేటువంటి పరిస్థితి కనపడలేదు. మాకైతే నమ్మకం ఉందన్నా, తప్పకుండా అవిశ్వాస తీర్మానం గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు ఆయన సాయాన్ని అయితే సాధిస్తారులే అన్నాడు. కాబట్టి ఈరోజు ఇది నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం. ఎక్కడైనా సరే మనం గవర్నమెంట్ వచ్చినాక చూస్తున్నాం, మన కౌన్సిలర్లు ఎక్కువ వైస్ చైర్మన్ జోడికి ఎలక్షన్ జరిగితే వాళ్ళు దౌర్జన్యం చేసి గెలుస్తుంటారు. మన వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతా ఉన్నారు. చాలా చోట్ల ఇంతకు ముందు కూడా అధికార పార్టీ మారిన తర్వాత అపోజిషన్ పార్టీ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం వల్ల నాకోవడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా మన పార్టీ వారి మీద మన పార్టీ వదిలిపెట్టి అధికార పార్టీలో పోయిన వాళ్ళ మీద అధికార పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి గెలిచినామంటే ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. దేనికి ఇండికేషన్ అంటే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే దానికి ఇది ఒక ఇండికేషన్. కూటమి ప్రభుత్వానికి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ కావడానికి ఆదోనే కేంద్ర బిందువుగా బీజేపీ ఇక్కడనే పడింది. ఈ ఆదోళన స్టార్ట్ అయినటువంటి కౌంట్ డౌన్
రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది, వాళ్ళకు బ్రాడ్ బేసిక్ ఖర్చు స్టార్ట్ అయినాయని చెప్పచ్చు. కాబట్టి ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ సైన్యం కౌన్సిలర్లు అయితేనేమి రాష్ట్రంలో చరిత్ర తిరిగి రాసినారనే దాంట్లో ఎటువంటి సందేహం. ఇందాక కూడా నేను కేఎన్ఆర్ గారితో మాట్లాడినా, ఇట్లా జరిగిందంటే అన్నా గ్రేట్ అన్నా అసలు చరిత్ర రాసినారన్నాడు. అలాగే సతీష్ రెడ్డి గారు మన 10 జిల్లాల ఇన్ఛార్జ్, ఆయనతో మాట్లాడితే ఆయనది స్టేట్ లెవెల్ కొత్త చరిత్ర రాస్తున్నారన్నాడు. అంటే ఇది ఏ లెవెల్కి పోతుందో చిన్న విషయం కాదు. మీరు ఏదో ఒక మున్సిపల్ చైర్మన్ తెచ్చినారనుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రతిష్టను ఈరోజు తీసుకుపోయి ఎల్ఎల్సీ కాలువలో కలుపుతారు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయము. ఇది నిజంగా ఇది ఒక చరిత్ర. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అందుకే ఇందాక నేను చెప్పింది, నమ్మకానికి నిలువెత్తిన నిదర్శనము ఈరోజు ఆదోని మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లుగా నిలబడ్డాము. చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా చిన్న కోరిక కోరినారు. సాయనామ పర్మిషన్ తో కూడా నేను మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేకంగా కల్పించేదానికి సతీష్ రెడ్డి గారితో మాట్లాడినాను, కేఎన్ఆర్ గారితో మాట్లాడినాను. మనకు 2-3 వారాలలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కల్పించేదానికి సాయిప్రసాద్ రెడ్డి మామ మేము మళ్ళీ ఒకసారి మాట్లాడి మామ కూడా గట్టిగా చెప్పినాడు. కాబట్టి తప్పకుండా మీ కోరిక, మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుస్తుంది. కాబట్టి ఈరోజు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయిప్రసాద్ రెడ్డి గారికి, అలాగే కౌన్సిలర్లకు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇది ఆరంభం స్టార్ట్ అయింది. ఆల్ఫా బీటాలో స్టార్టింగ్, ఆల్ఫా బీటాలో రాష్ట్రంలో ఆదోని స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇది విజయనగరం వరకు అవుతుంది. ఇది విజయనగరం వరకు ఇదే ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి మంచి బోని ఇచ్చినాడు మామ పార్టీకి. కాబట్టి ఇది వాళ్ళ గవర్నమెంట్ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ కూడా మళ్ళీ ఆదోని నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ఈరోజు ప్రణాళికలు చేస్తూ ఉంటాం. అన్ని కూడా ఆదోని నుంచి స్టార్ట్ కావడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసేదానికి ముఖ్య కారకులైనటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, చంద్రకాంత్ రెడ్డి గారు, మిగతా నాయకులు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ సన్మానం చేసింది ఏమి తెలుసా? ఈ పాప ఎవరు గుర్తుపెట్టారా? మీరంతా కూడా హరివాణంలో గడప గడపలోనే దొరికింది మాకు పాప.
చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చదవద్దంటారు, అమ్మ వచ్చింటారు ఎలా ఉంది ఈ అమ్మ ఏమంటే ఒప్పుకోదు. ఈ పాపకి ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడే పెళ్లి చేసే రెడీ అయిపోయినారు వాళ్ళంతా. అయినా మేము పోయిన తర్వాత మా వాళ్ళ అమ్మంతా మాట్లాడి ఈ పాపకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి కలెక్టర్తో మాట్లాడి ఇమ్మీడియట్గా మళ్ళా ఆ పాపని కస్తూరిబా స్కూల్లో చేర్పించడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంటి గౌరవం నిలిపింది, మనకు కూడా గౌరవం పెంచింది. ఎందుకంటే ఆ రోజు మేము పోయినాం కాబట్టి ఆ పాప ఈరోజు జిల్లా టాపర్గా నిలబడింది. అదే వాళ్ళ ప్రత్యేకత. ఏదన్నా ఇలాంటి మంచి అంటే చదవాలనే ఒక ఆశా సంకల్పం ఉన్న వాళ్ళు, నా కోరిక ఉండే ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ రెండింటిలో ఏదైనా ఉంటే కానీ ఐపీఎస్ అన్నా కానీ ప్రజలు న్యాయం చేసే విధంగా ఉంటుంది, ఐఏఎస్ అయినా కూడా ప్రజలు న్యాయం చేసే విధంగా ఉంటుంది. నీతిగా ధర్మంగా పేద ప్రజలందరూ కూడా సాయం చేసే సహకారం ఉంటుంది. ఆ స్థాయికి రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా నేను కూడా ఆశీర్వదిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ స్థాయికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పాపకు సన్మానం చేసి సంతోషంగా ఆ పాపని చూస్తూ ఉంటేనే ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మంచి పని చేసాం మేము అనేది ఆనందం మాకు మిగిలింది. ఏదన్నా నా సహకారం తప్పకుండా ఉంటుంది. ఏదన్నా కూడా ఏది కావాలన్నా కూడా ఇలాంటి సమస్య లేకుండా ఇలాంటి వారికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తా, ఇంకా ఏ విధంగా ఉన్నా సపోర్ట్ చేస్తా అని చెప్పేసి కూడా పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ పాప అనుకున్న ఏమి ఏదైతే ఉందో ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే జిల్లా టాపర్ అంటే తమాషా కాదు. ఏదన్నా ఉన్నత స్థాయి స్కూల్లో చదవలే, అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిందంటే ఇంకా బాగా ఉన్నత స్థాయి చదువులు ఉండే కదా ఖచ్చితంగా ఆ బాబు అనుకున్న సాధిస్తా అని చెప్పేసి కూడా నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అమ్మాయి నిర్మలను ఈరోజు జిల్లా టాపర్గా రావడం చాలా సంతోషం. నిజంగా ఇందాక సాయిప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు చదువుకోవాలనే ఆసక్తి ఉంది. సరైనటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండా తల్లిదండ్రులు వాళ్ళు చదివించే స్తోమత లేకపోవడం వల్ల చాలామంది ఇటువంటి చిన్నారులు ఇబ్బందులు పడతా వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది. అటువంటి వారిని గడప గడపకు వెళ్ళినప్పుడు సాయిప్రసాద్ రెడ్డి గారి దృష్టికి వస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఆ బాబ ఈరోజు జిల్లా టాపర్గా వచ్చేదానికి సహాయం చేసేందుకు సాయిప్రసాద్ రెడ్డి గారిని ఒక పట్టుదలతో ఇచ్చిన మాట నిలబెట్టుకొని పట్టుదలతో చదివి ఈరోజు జిల్లా టాపర్కి వచ్చి వాళ్ళ కుటుంబ ప్రతిష్టనే కాదు ఆదోని ఈరోజు ఆదోని ప్రతిష్టను కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేపర్లలో వచ్చిందంటే ఆదోని ప్రతిష్ట పెద్దారివనం ప్రతిష్ట జాతీయ స్థాయికి అమ్మాయి నిర్మల తీసుకుపోయినందుకు నిజంగా చాలా అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న సహాయం అనేది మనకు తెలియకుండా వాళ్ళకు జీవితాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ అటువంటి సహాయాన్ని ఈరోజు సాయిప్రసాద్ రెడ్డి గారు చేసి ఒక మాట సాయంతో అమ్మాయి భవిష్యత్తును ముందరు తీసుకుపోతున్నారు. తప్పకుండా అమ్మాయి ఉన్నత చదువులకు మేమందరం కూడా సహకరిస్తాము. ఆ అమ్మాయి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వచ్చి ఆ అమ్మాయి కోరిక నాకు తెలిసి ఐపీఎస్ కావాలని, అవునా? అందుకే ఇందాక మామ ఐఏఎస్ అంటే కాదు ఐపీఎస్ అంటే ఐపీఎస్ కావాలి. కానీ దానికి బాగా చదవాలి, కష్టపడి చదివితే సాధించలేనట్టు లేదు, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి విష్ ఆల్ ది బెస్ట్. బాగా చదువుతుంది, మా అందరి సహకారం ఉంటుంది. Myself Nirmala, I am from Peddaharivanam. I was completed my 10th in JPHS school in Peddaharivanam.
I am a dropout student. After during Gadpa Gadpa program, sir was met me. He supported me in studies. Collector madam and MLA sir and SI madam, MPDO madam, MRO madam, all supporting me. Collector madam joined in KGB Aspari. I was completed my intermediate in KGB Aspari. I stood district first in KGB in all by business streams. Thank you for giving this golden opportunity. ఇదే కాదు ఏది కావాలో పార్వతిగా జాబ్ చేస్తాం మీరు మాత్రం ఆ పాపని తగ్గిద్దండి. పెళ్లి పేరెంట్ అనేది మీ ఆ పిల్ల స్థాయికి వచ్చిందంటే మీ కుటుంబాలు బాగుంటాయి అమ్మా. మేముంటాం, నీవు చెప్పాలి కదా, మేము చెప్తాం, మేము ఉంటాము. దేవుడు ఎంత సంతోషం ఇప్పుడు జిల్లా వచ్చిందంటే నమ్మచ్చు కదా. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.